మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5 నుంచి 9 వచనములకున్న వాక్య భాగం. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము, దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దాన్ని కౌగలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగములో నుంచి నేటి మన ధ్యానాంశము బుద్ధి జ్ఞానము సంపాదించుకొనుట. బుద్ధి సంపాదించుకొనమని, జ్ఞానమును సంపాదించుకొనమని తెలియచేస్తూ, ఆ బుద్ధి జ్ఞానములు కలిగి ఉన్నవారు ఏం పొందుకుంటారో, వారి జీవితం, వారి స్థితిగతులు ఎలాగుంటాయో ఈ వచనముల్లో తెలియచేయటం మనం చూస్తున్నాం. ప్రియులారా, జ్ఞానము అనగా మనకి ఎంత తెలుసు, మనం ఎంత ఎరిగి ఉన్నాం, మనం ఏది సాధించామనేది సూచిస్తూ ఉంది. బుద్ధి మన ఆలోచన శక్తిని, అనగా మనం ఏమి ఎంచుకుంటున్నాం, దేనిని కోరుకుంటున్నాం, ఏ రీతిగా మన జీవితంలో నిర్ణయాలు తీసుకుంటున్నాం అనే దానిని సూచిస్తూ ఉంది. చాలామంది జ్ఞానము కలిగిన వారుగా ఎంచబడతారు కానీ బుద్ధి ఉండదు. చాలామందికి బుద్ధి కలిగినటువంటి వారుగా కనపడతారు కానీ సరైన జ్ఞానం ఉండదు. కానీ మనం చదివిన వచ్చిన భాగములలో బుద్ధిని జ్ఞానమును రెండింటినీ కలిగి ఉండమని తెలియచేస్తున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. మనం ఎరిగి ఉండవలసిన సత్యాలు, మన జీవితంలో మనం తెలుసుకొనవలసిన విషయాలు తెలుసుకొనటం, మనం తీసుకునే నిర్ణయాలు, మనం ఎంచుకొనగలిగే మార్గాలు, మనం జీవించేటటువంటి జీవిత విధానం కూడా సరైనదిగా ఉండాలి. జ్ఞానము, బుద్ధి ఈ రెండు ఒకదానికొకటి మిళితమై మన జీవితాల్లో మనం కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం చదివితే, జ్ఞానము లేని వారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనదని యోచించి చూడుడి. జ్ఞానం ఎట్టిదైనదని తెలుసుకొనమంటున్నాడు, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి అని తెలియజేస్తున్నాడు. ఎంతకాలం బుద్ధి జ్ఞానములు లేకుండా ఉంటారు? నేను శ్రేష్టమైన సంగతులు తెలియచేస్తాను రండి అని పిలుపునివ్వటం ఈ వచ్చిన భాగంలో మనం చూస్తున్నాం. ఇంకంత మాత్రమే కాదు, 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివితే, నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. ప్రియులారా,
మనం జ్ఞానము కలిగిన వారు ఉండాలని, బుద్ధి కలిగి నడుచుకోవాలని, అలాగా బుద్ధి జ్ఞానములు కలిగి ఉండటానికి ఆయన మనకు తెలియచెప్పే ఆయన ఆజ్ఞలను, ఆయన ఉపదేశమును, ఆయన మాటలను ఆలకించి జీవించాలి అనేటటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక మన జీవితాల్లో బుద్ధి జ్ఞానములు చాలా శ్రేష్టమైనవి. ఈరోజు చాలామంది జీవితాలు పాడైపోవటానికి, నశించిపోవటానికి, తమ చేతులతో తమ భవిష్యత్తులను నాశనం చేసుకోవటానికి కారణం బుద్ధి జ్ఞానము లేకపోవటమే. మాకు చాలా తెలుసు అనుకుంటున్నారు, కానీ వారు ఎంచుకునే మార్గాలు, తీసుకునే నిర్ణయాలు సరిగా లేక, అనగా బుద్ధి లేక పాడైపోతున్నారు. కనుక బుద్ధి జ్ఞానములు లేక మనల్ని మనం నశింప చేసుకునేవారుగా ఉండక, బుద్ధి జ్ఞానములు కలిగి దేవుని కృపతో నింపబడుతూ ముందుకు మనం సాగవలసినటువంటి వారమై ఉన్నాం. బుద్ధి సంపాదించుకొనుము, జ్ఞానము సంపాదించుకొనుమని దేవుడు పిలుపునిస్తున్నాడు. ఈ బుద్ధి జ్ఞానము మనకు లోకంలో ఎవరో ఇవ్వలేరు, ఎవరో దయచేయలేరు. డబ్బులిచ్చి వాటిని మనం సంపాదించుకోలేం, అభ్యాసం చేసి మనం సంపాదించుకోలేం. బుద్ధి జ్ఞానములు కలిగిన వారుగా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రావాలి, ఆయన నమ్మాలి, ఆయన్ని విశ్వసించాలి. ఆయనే బుద్ధి జ్ఞానములు ఇవ్వగలిగిన వాడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదివితే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. చూడండి ఎంత చక్కని మాటను దేవుని లేఖనములో వివరిస్తున్నాడో. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు యేసయ్య దగ్గరే ఉన్నాయి. నీకు బుద్ధి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా ఇవ్వగలిగేవాడు ఆయన, దయచేయగలిగేవాడు ఆయన. కనుక ఆయన యొద్దకు రాగలిగితే, నీవు ఆయన నమ్ముకొనగలిగితే, ఆయనకు లోబడగలిగితే, నీ మేలు కోరి, నీ క్షేమం కోరి తెలియచేస్తున్న ఆయన మాటలకు, ఆయన ఉపదేశానికి లోబడగలిగితే వీటిని కలిగి ఉంటావు. ఎందుకు బుద్ధి జ్ఞానములు మనం కలిగి ఉండాలి, బుద్ధి జ్ఞానములు మనం సంపాదించుకోవాలి అని ఆలోచన చేస్తే, ఆ బుద్ధి జ్ఞానములు సంపాదించుకునేవారు ఏం పొందుకుంటారో కూడా చాలా విషయాలు తెలియచేయటం మనం చూస్తాం. మనం చదివిన ఆరంభ వచనాల దగ్గరకు వస్తే 4వ అధ్యాయం 6వ వచనం చదువుతాం కదా. జ్ఞానమును విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. ప్రియులారా, బుద్ధి జ్ఞానములు ముందుగా జ్ఞానాన్ని కలిగి ఉండేవారు, జ్ఞానాన్ని సంపాదించుకునేవారు. జ్ఞానము తనను కలిగిన వారిని కాపాడుతుంది, అది నిన్ను కాపాడుతుంది. నువ్వు పాడైపోకుండా, చెడు మార్గాల్లోకి వెళ్ళకుండా, లోకపు వ్యామోహాల్లోనికి వెళ్ళకుండా, అపవిత్రమైనటువంటి మార్గాల్లో నువ్వు జీవించకుండా అది నిన్ను కాపాడుతుంది. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం చదివితే, అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చుకపులాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. జ్ఞానం కలిగిన నా మాటకి చెవియొగ్గి, జ్ఞానాన్ని కలిగి ఉండటానికి నువ్వు జ్ఞానాన్ని హత్తుకొనగలిగితే, జ్ఞానాన్ని ప్రేమించగలిగితే అది నిన్ను కాపాడుతుంది అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ఈరోజు ఎందుకు చెడు మార్గాల్లోనికి వెళ్తున్నారు? యవనస్తులు ఎందుకు చెడు వ్యామోహాల్లోనికి వెళ్ళి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు తెలుసా? జ్ఞానము, బుద్ధి లేకపోవటం చేతే. అది కలిగి ఉండేవారికి అది కాపాడుతుంది. ఇంకా అంత మాత్రమే కాదు, రెండవది అన్నాడు, నువ్వు దాన్ని నీవు దాన్ని ప్రేమిస్తే అది నిన్ను రక్షిస్తుంది.
నువ్వు జ్ఞానాన్ని కలిగి ఉండటానికి సిద్ధపడగలిగితే, జ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి సిద్ధపడితే, అనగా ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టి దుష్టత్వాన్ని మానుకొని దేవుని తట్టు తిరగగలిగి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి నువ్వు సిద్ధపడగలిగితే అది నిన్ను రక్షిస్తుంది. జ్ఞానము తన కలిగిన వారిని రక్షిస్తుంది. వారిని మాత్రమే కాదు, ఆ జ్ఞానం చేత నింపబడేవారు, జ్ఞానమును కలిగి ఉండేవారు ఇతరులను కూడా రక్షిస్తారు అనే మాటను అక్కడ మనం చదువుతాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం చదివితే, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. జ్ఞానము దానిని పొందుకున్న వారిని రక్షించటం మాత్రమే కాదు, జ్ఞానం సంపాదించుకున్నవారు ఇతరులను కూడా రక్షిస్తారు. పాడైపోకుండా, నశించిపోకుండా, లోకపరమైన చెడు మార్గాల వైపు వెళ్ళకుండా, తొందరపాటు నిర్ణయాలు చేయకుండా తమను తాము రక్షించుకుంటారు, ఇతరులను కూడా రక్షిస్తారు. అందుకనే జ్ఞానాన్ని సంపాదించుకొనమని దేవుడు పిలుపునిస్తున్నాడు. కింద వచనాలు మనం చదువుతూ ఉంటే 4వ అధ్యాయం 8వ వచనం చదివితే, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము, దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. 2వ భాగం బుద్ధి సంపాదించుకోమంటున్నాడు. ఎవరైతే బుద్ధి సంపాదించుకుంటారో బుద్ధి కలిగి ఉండేవారిని బుద్ధి హెచ్చిస్తుంది. మంచి బుద్ధి కలిగి, అనగా వారు తీసుకునే నిర్ణయాలు సరిగా ఉండి, వారు ఎంచుకొనగలిగే మార్గం సరిగా ఉండి, దేవుని ఆలోచనల్లో, దేవుని తలంపులలో, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ అటువంటి బుద్ధిని ఎవరు సంపాదించుకోగలుగుతారో వారు హెచ్చించబడతారు. ఆ బుద్ధి వారిని హెచ్చిస్తుంది. అనగా వారు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రాగలుగుతారు. దేవుడు అంటున్నాడు కదా, బుద్ధి జ్ఞానములు కలిగి ఉండు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుందన్నాడు, నా వలన నువ్వు హెచ్చింపులోనికి వస్తావన్నాడు దేవుడు. కనుక ఈ మాటలు మనం గమనించాలి. బుద్ధి కలిగి ఉండేవారికి బుద్ధి హెచ్చిస్తుంది. ఇంకంత మాత్రమే కాదు, దాన్ని కౌగలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. బుద్ధి సంపాదించుకునే వారికి బుద్ధి ఘనతను తీసుకొస్తుంది, ఘనతను తెచ్చి పెడుతుంది. ఈరోజు ఎందుకు అగౌరవంగా ప్రజలు జీవిస్తున్నారు? దేవుణ్ణి, తల్లిదండ్రులని అపకీర్తి పాలు చేసే జీవితాన్ని ఎందుకు జీవిస్తున్నారా అంటే బుద్ధి లేకపోవటమే. బుద్ధి లేకుండా వారు ఎంచుకొనగలిగే మార్గాలు, బుద్ధి లేకుండా వారు జీవించేటటువంటి జీవిత విధానాలు, బుద్ధి లేకుండా వారు తీసుకునే తొందరపాటు నిర్ణయాలు తమకి, తల్లిదండ్రులకి, కుటుంబానికి అపకీర్తిని తీసుకొస్తుంది. కానీ ఎవరైతే బుద్ధి సంపాదించుకుంటారో బుద్ధి వారికి ఘనతనిస్తుంది. కింద మాటలో మరొక మాట మనం చదువుతాం కదా, అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. అందమైన మాలిక కట్టు, మాలిక అనగా మాల, నీ తలకు ఒక అలంకారాన్ని తెచ్చిపెట్టేది, నీకు ఒక విజయాన్ని, ఒక అధికారాన్ని, ఒక గౌరవాన్ని, ఒక గొప్పతనాన్ని తెచ్చిపెట్టేది బుద్ధి. కిరీటం అంటే అధికారమును, కిరీటం అంటే విజయాన్ని, కిరీటం అంటే ఆధిక్యతను, కిరీటం అంటే ఘనతను, గౌరవాన్ని చూయిస్తూ ఉంది. నీవు అటువంటి బుద్ధిని సంపాదించుకోగలిగితే అది నీకు గొప్ప గౌరవాన్ని తీసుకొస్తుంది, అధికారాన్ని ఇస్తుంది, గొప్ప విజయ జీవితాన్ని దయచేస్తుంది. ఈరోజు ఎందుకు అపజయ పంచుల్లో ఉంటున్నావు? ఎందుకు సాతాను బంధకాల్లో ఉంటున్నావు? ఎందుకు వ్యర్థమైన వాటిని జీవిస్తున్నావు తెలుసా?
బుద్ధి లేకే. చూడండి, తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి దగ్గర తనకొచ్చే ఆస్తిని అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ కుమారుడికి బుద్ధి జ్ఞానం లేదు, ఆలోచన లేదు, సరైన మార్గాన్ని ఎంచుకోలేకపోయాడు, సరైన జీవితాన్ని ఎంచుకోలేకపోయాడు. చివరికి దుర్వ్యాపారం చేసి చెడు స్నేహాల వలన, చెడు వ్యామోహాల వలన ధనమంతా వృధా అయిపోయినప్పుడు చివరికి పందులు కాసేవాని దగ్గర చేరి పందులు తినే పొట్టు తినటానికి సాహసించినా కూడా అది కూడా అతనికి దొరకని పరిస్థితి. చాలా ఇబ్బంది పడినప్పుడు తండ్రి గుర్తొచ్చాడు, తండ్రి ప్రేమ గుర్తొచ్చింది, తండ్రి ఇల్లు గుర్తొచ్చింది, తండ్రి ఇంటిలో ఉన్న సమృద్ధి గుర్తొచ్చింది. అందుకని అక్కడ రాయబడింది, అతనికి బుద్ధి వచ్చినప్పుడు. అప్పటి వరకు బుద్ధి లేదు, బుద్ధి మాలిన వాడిగా జీవించాడు. ఎప్పుడైతే అతనికి బుద్ధి వచ్చి తన్ను తాను హృదయంలో తీర్మానించుకొని పరితాపం చెంది పశ్చాత్తాపడి తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి ప్రాధేయపడి వేడుకున్నాడు, అయ్యా పరలోకానికి నీకు విరోధంగా నేను పాపం చేశాను, ఇక నీ కుమారుడిగా కాదు కానీ నీ దాసుల్లో ఒకనిగా చేర్చుకొనమని తన తప్పును తెలుసుకున్నాడు. తండ్రి ఏం చేశాడు? ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించాడు, పాదములకు చెప్పులు, చేతికి ఉంగరం. అది అతని ప్రేమను, ఆధిక్యతను, అధికారాన్ని చూడండి. అతని విలువ పెరిగింది. ఆ కుమారుడు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, బుద్ధి తెచ్చుకున్నాడో, మురికి వస్త్రాలతో, మాసిపోయిన వస్త్రాలతో, చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నటువంటి అతని స్థితి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు మారిపోయింది. అలాగే అందుకన్నా ఇక్కడ కూడా అంటున్నాడు, నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటము నీకు దయచేస్తుంది. విజయం, గౌరవం, అధికారం, బుద్ధి నీకు దయచేస్తుంది. ఈరోజు నువ్వు అగౌరవపరచడానికి కావచ్చు, అపజయాల్లో ఉండటానికి కావచ్చు, నువ్వు వెలివేయబడే ద్వారంలో ఉండటానికి కావచ్చు, సమాజంలో నువ్వు నిస్సహాయకుడిగా నలుగురి చేత హేళన చేయబడే స్థితిలో ఉండటానికి గల కారణం కావచ్చు, నువ్వు బుద్ధి లేకుండా జీవించే నీ జీవితమే కారణం. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాలు మనం పరిశీలించుకుందాం, మన జీవితాలను మనం యోచించుకుందాం. బుద్ధి జ్ఞానం లేకుండా అవివేక పనులు, వ్యర్థమైన పనులు, లోకపు కార్యాల్లో జీవించేవారుగా ఉండక దేవుని యొద్దకు వద్దాం, బుద్ధి జ్ఞానములు తెచ్చుకుందాం, మనల్ని మనం కాపాడుకుందాం, మనల్ని మనం రక్షించుకుందాం, హెచ్చింపబడదాం, ఘనతను పొందుకుందాం, గొప్ప గౌరవపు జీవితాన్ని అనుభవించుదాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయన. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అయా, బుద్ధి సంపాదించుకొనమని, జ్ఞానము సంపాదించుకొనమని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. బుద్ధి జ్ఞానములు లేకే ఈరోజు చాలామంది తమ జీవితాలను చెరుపు చేసుకుంటున్నవారు, పాడు చేసుకుంటున్నటువంటి వారు, తమ భవిష్యత్తులను కూడా నశింప చేసుకుంటున్నటువంటి వారిని చాలామంది ఉన్నారయ్యా. ఎంతమంది అయితే అటువంటి స్థితిలో ఉన్నారో నాయన, వారి జీవితాలను సరిచేసుకొని అయా మీ వైపు తిరిగి జీవితపు విలువ తెలుసుకోవటానికి, జీవితం యొక్క పరమార్థం తెలుసుకోవటానికి మేము ఏం ఎంచుకోవాలి, ఏ మార్గంలో నడవాలి, ఏ నిర్ణయం తీసుకోవాలని మీ మీద ఆధారపడిన ఆయన వారి జీవితాలను కట్టుకొనగలిగే బుద్ధి బలమును కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. ఈ రోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ కృపలతో నింపి నడిపిస్తూ సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము
సదా మనందరికి తోడయ్యుండును గాక. ఆమేన్.